ఫైండ్ టూ కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈస్ 365 అన్న. సో కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే పక్క పక్కన ఉండే నెంబర్స్ అంటే 13 14 15 16 17 18 అలా అన్నమాట. ఒక నెంబర్ నెక్స్ట్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది x+1 అవుతుంది నాన్న. సో చూడండి ఒకసారి అది ఏం వచ్చిందంటే సో ఫస్ట్ నెంబర్ నేను ఏమనుకున్నానంటే x అనుకున్నాను రైట్. సో లెట్ సో దెన్ సెకండ్ నెంబర్ ఏమవుతుందా సెకండ్ నెంబర్ వచ్చేసరికి మనకి x+1 అనేది అవుతుందా. ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే సమ్ చేసాం అనుకో అది దేనికి ఈక్వల్ అయిందన్నా సో 365 కి ఈక్వల్ అయిందంట. అంటే x² ప్లస్ x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 365 నాన్న. సో x² ప్లస్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే x² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2x నాన్న. సో 2x ఈక్వల్ టు ఎంత 365 అన్న. x² ప్లస్ x² అంటే 2x² రా ప్లస్ 2x రా ప్లస్ 1 రా. ఈ ప్లస్ 365 వస్తే ఏమవుతుంది మైనస్ 365 రా. 365 ఈక్వల్ టు 0 అన్న. సో 2x² ప్లస్ 2x మైనస్ 364 రా ఈక్వల్ టు 0. 2 తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 1s 2 1s 2 8s 2s నాన్న. అంటే x² ప్లస్ x మైనస్ 182 ఈక్వల్ టు 0 నాన్న. అన్న 182 ఎలా రాయొచ్చురా సో 13 into 14 అని రాయొచ్చురా. ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఏం రావాలి మైనస్ 182 రావాలిరా. బట్ ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఏం రావాలి ప్లస్ x రావాలిరా. అంటే ప్లస్ x రావాలి కనుక నేను ప్లస్ 14 మైనస్ 13 అని రాస్తాను రా. సో మైనస్ 13 into ప్లస్ 14 అంటే మైనస్ 182 సరిపోయింది. మైనస్ 13 ప్లస్ ప్లస్ 14 అంటే మనకి ఏమొస్తుంది ప్లస్ 1 వస్తుంది. అంటే x² మైనస్ 13x ప్లస్ 14x మైనస్ 182 ఈక్వల్ టు 0 నాన్న. సో x కామన్ తీస్తే x మైనస్ 13 ప్లస్ 14 కామన్ తీస్తే x మైనస్ 13 ఈక్వల్ టు 0 నాన్న. మనకి ఎలాగో ఏంటి కాంజుగేటివ్ నెంబర్స్ అన్నాడు కనుక x మైనస్ 13 మనం కన్సిడరేషన్ లో తీసుకుంటే x మైనస్ 13 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏమన్నా 13 రా నాన్న. x ఈక్వల్ టు 13 అయితే మరి ఏమవుతుందా 13 ప్లస్ 1 అంటే అవుతుందా 14 అవుతుందా అంతే.